నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే మనం తెలుగు వారం అందరం కూడా ఎంతో ఘనంగా జరుపుకునే పండగే సంక్రాంతి పండగ. అయితే ఈ సంక్రాంతి పండగకి నెల రోజులు ముందే నెలగంట పెడతారండి. అంటే నెల పట్టు పడతారు. ఈ నెలగంట పెట్టినప్పటి నుంచి కూడా మనకి ఇంకా సంక్రాంతి పండగ నెల రోజులు ఉందని అర్థం. ఈ నెల రోజులు కూడా మనకి పండగ హడావిడిని గుర్తు చేస్తూ మన ఇంటి ముందుకి గల్లు గల్లున తలపైన కంచు పాత్ర పెట్టుకొని చేతిలో చిడతలు వాయిస్తూ ఇంటింటికి తిరిగే హరిదాసులు కీర్తనలతో, గంగిరెద్దులు సన్నాయి మేళాలతో, డోలు బాసవన్నల ఆట పాటలతో ఈ నెల రోజులు కూడా ఎంతో సందడిగా మారుతుందండి. అయితే ఇలా మన ఇంటికి వచ్చిన హరిదాసులకి కానీ, గంగిరెద్దుల వారికి కానీ, బసవన్నలకి కానీ ఏమి ఇవ్వాలి, ఏమి దానం చేయాలి, ఒకవేళ మన ఇంటికి వచ్చిన వారిని ఉట్టి చేతులతో పంపించవచ్చా, మనకి మైలు ఉన్నప్పుడు కానీ, పీరియడ్స్లో ఉన్నప్పుడు కానీ వారికి దానం చేయొచ్చా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా మన ఇంటికి వచ్చిన హరిదాసుల్ని కానీ, గంగిరెద్దుల వారిని కానీ మరి ఎవరొచ్చినా సరే వాళ్ళని భిక్షాటన చేసుకోవడానికి వచ్చారు అని అసలు అనకూడదండి. ఎందుకంటే మన ఇంటికి వచ్చిన వారిని దైవ సమానంతో భావించాలి. ఎందుకంటే ఆ దేవుడే వారి రూపంలో మన ఇంటికి వచ్చి మనం ఇచ్చింది ఎంతైనా సరే తీసుకొని మనకి మాత్రం అఖండ ఐశ్వర్యాన్ని ఇస్తారండి. అందుకనే అలాంటి వారు ఎవరైనా వస్తే ఉట్టి చేతులతో మాత్రం అస్సలు పంపించకండి. ఏమీ లేవని చెప్పి ఉట్టి చేతులతో పంపించకుండా మీ దగ్గరున్నది ఎంతో కొంత వారికి ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని అయితే పొందండి. ముందుగా సంక్రాంతి పండగకి మన ఇంటికి వచ్చేది హరిదాసులండి. ఈ హరిదాసులు కూడా ప్రతి ఒక్కరింటికి వెళ్తారండి. అది కూడా ఇంటి ముందు ముగ్గు ఉన్న ఇంటికి మాత్రమే వెళ్తారు. ఏ ఇంటి ముందు ముగ్గు ఉంటుందో ఆ ఇల్లు శుభకార్యాలకి సంకేతమని, ముగ్గు లేని ఇల్లు అశుభకార్యాలకి సంకేతమని అంటారండి. అందుకనే ఏ ఇంటి ముందు ముగ్గు ఉంటుందో ఆ ముగ్గున్న ఇంటికే హరిదాసులు వస్తారు. ఆ ఇల్లు చిన్నదా పెద్దదా, వారు పేదవారా లేదంటే డబ్బున్న వాళ్ళ అని భేదం ఏమీ చూడరండి. అందరింటికి వస్తారు. అలా వచ్చిన వారు ఏమీ అడగరండి, మనతో అసలు మాట్లాడరు. విష్ణు కీర్తనలే పాడుకుంటూ ఉంటారు. ముగ్గు చుట్టూ 3 సార్లు తిరుగుతారండి. ముంగిట్లో ఎవరైనా ఉంటే వారికి దానం చేస్తారు, లేదంటే మరొక ఇంటికి వెళ్తారు. శ్రీకృష్ణుడి మరో రూపమే హరిదాసులుగా భావిస్తామండి. ఆ శ్రీమన్నారాయణుడే మనల్ని దీవించడానికి మన ఇంటికి వచ్చినట్టుగా భావించి ఆ హరిదాసుల్ని దైవ సమానంగా భావించాలి. హరిదాసులు తలపైన కంచు పాత్ర లేదా ఇత్తడి పాత్ర పెట్టుకొని వస్తారండి. దాన్నే అక్షయ పాత్ర అని అంటారు. ఆ అక్షయ పాత్రలో బియ్యం వేస్తే చాలా మంచిదండి. మన ఇంటికి వచ్చిన హరిదాసులకి కనీసం 3 గుప్పెట్ల బియ్యాన్ని దానం చేయాలి. అంటే ఆ బియ్యాన్ని ఆ అక్షయ పాత్రలో వేయాలి. అంతకన్నా ఎక్కువ వేస్తే ఇంకా మంచిదండి. అలా బియ్యం వేసిన తర్వాత ఆ అక్షయ పాత్రని ముట్టుకొని దండం పెట్టుకోవాలండి. అలాగే బియ్యంతో పాటు హరిదాసులకి డబ్బుల్ని దానం చేస్తే మంచిదండి. మీ శక్తి కొలది ఎంతైనా సరే ఇవ్వచ్చు. 11 రూపాయలు కానీ, 21 రూపాయలు కానీ, 51 రూపాయలు కానీ, 101 రూపాయలు కానీ ఇలా ఎంతైనా సరే సమర్పించవచ్చండి. తర్వాత హరిదాసుడి పాదాలకి నమస్కారం చేసుకుంటే విష్ణుదేవుని పాదాలకి నమస్కారం చేసినంత పుణ్యం లభిస్తుందండి. ఈ నెల రోజులు కూడా మీ ఇంటి ముందుకి హరిదాసులు ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు ఈ విధంగా దానం చేస్తే చాలా మంచిదండి. లేదంటే నెలలో 3 సార్లు అయినా సరే ఈ విధంగా దానం చేయండి. లేదంటే ఒక్కసారైనా సరే ఆ హరిదాసులకి మీకున్న దాంట్లో ఎంతో కొంత దానం చేసి వారి పాదాలకి నమస్కారం అయితే చేసుకోండి. ఇంకా సంక్రాంతి పండుగ రోజు అయితే మన ఇంటికి వచ్చిన హరిదాసులకి దక్షిణ తాంబూలాలతో పాటు స్వయం పాక దానం కూడా చేస్తే చాలా మంచిదండి. ఇలా చేయడం వలన అన్నపూర్ణాదేవి ఆశీర్వాదంతో ధనధాన్యాలకి ఎలాంటి లోటు ఉండదని అర్థం. అలాగే మన ఇంటికి వచ్చిన గంగిరెద్దుల వారికి కూడా బియ్యం కానీ, కాయగూరలు కానీ, పళ్ళు కానీ లేదా డబ్బులు కానీ ఇలా ఏదో ఒకటి దానం చేయాలండి. మీ శక్తి కొలది ఏది దానం చేసినా సరే వాళ్ళు స్వీకరిస్తారండి. అలాగే మనల్ని ఆశీర్వదిస్తారు. ఇంకా వీరితో పాటు బసవన్నలను కూడా తీసుకొని వస్తారండి. అదేనండి, ఎద్దు కానీ లేదంటే ఆవులు కానీ తీసుకొని వస్తారు. మన ఇంటి ముంగిట్లో గోమాత నించుంటే మన ఇంటికి 3 దేవతలు వచ్చినట్లేనండి. అందుకనే మన ఇంటి ముందుకు వచ్చిన గోమాతకి ఏదైనా ఆహారం తినిపించడం కానీ, అరటిపళ్ళు గోమాతకి తినిపించడం కానీ చేస్తే చాలా మంచిదండి. ఆ గోమాతకి నమస్కారం చేసుకోండి. కొంతమంది గంగిరెద్దుల వారు ఎద్దును కూడా తీసుకొని వస్తారండి. అలా ఎద్దును తీసుకొని వస్తే మీ దగ్గర ఉన్న పాత బట్టలు ఏవైనా సరే, అంటే చీరలు కానీ, దుప్పట్లు కానీ ఏవైనా మన దగ్గర పాత బట్టలు ఉంటే ఆ ఎద్దు పైన వేయడం లేదంటే ఆ గంగిరెద్దుల వారికి ఇవ్వడం లాంటివి చేస్తారండి. కొత్త బట్టలు ఇస్తే ఇంకా మంచిది. మీ శక్తి కొలది ఏమైనా ఇవ్వచ్చు. అయితే ఈ దానాలన్నీ కూడా ఎవరు చేయాలి, ఆడవారు చేయాలా మగవారు చేయాలని అంటే ఎవరైనా సరే చేయొచ్చండి. ఆడవారు మగవారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా సరే చేయొచ్చు. అయితే సూతకంలో
ఉన్నవారు, మైలు ఉన్నవారు, పీరియడ్స్లో ఉన్న ఆడవారు ఇలాంటి దానాలు చేయొచ్చా అంటే చేయకూడదండి. సూతకంలో ఉన్నవారు అస్సలు చేయకూడదండి. ఒకవేళ వాళ్ళకి తెలియక మీ ఇంటికి వచ్చినట్లయితే మేము చేయకూడదని చెప్తే వాళ్ళే అర్థం చేసుకొని మరొక ఇంటికి వెళ్ళిపోతారండి. మరి డేట్స్ వచ్చిన ఆడవారు చేయవచ్చా అంటే వారు కూడా అస్సలు చేయకూడదండి. మీరు కాకుండా మీ ఇంట్లో ఉన్న సభ్యులు ఎవరైనా సరే చేయొచ్చండి. ఈ పండగ రోజుల్లో మన ఇంటికి ఎవ్వరు వచ్చినా అది హరిదాసులే కానివ్వండి, గంగిరెద్దుల వారే కానివ్వండి, బసవన్నలే కానివ్వండి, లేదంటే జంగమ దేవర్లు కానివ్వండి, లేదంటే బుడబుక్కల వాళ్ళు కానివ్వండి, కొమ్మదాసర్లు కానీ మరి ఎవరు వచ్చినా సరే మన దగ్గర ఏమీ లేదు అని అనకుండా వారిని ఉట్టి చేతులతో పంపకుండా మన శక్తి కొలది మన దగ్గర ఏముంటే అదే వారికి దానం చేసి వారి ఆశీర్వాదం అయితే తీసుకోండి. సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి ఆశీర్వాదమే మనకి లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.